కార్తీక్ మళ్ళీ వస్తాడు కదా. హాయ్ కావ్య. హాయ్ పక్కన పెట్టు కార్తీక్, వద్దని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటావేంది? నిన్ను కలిసేదే ఈ కాలేజ్ పోయేటప్పుడు, ఇప్పుడు కూడా వాళ్ళకపోతే ఇంకేందుకు చెప్పి. అబ్బా కార్తీక్, అసలుకే మా ఇంట్లో వాళ్ళకి నా మీద చాలా డౌట్స్ వస్తాయి. వద్దని చెప్పిన నా మాట వినవేంది అసలు నువ్వు? అట్లా కాదే, నువ్వు ఒకటి ఆలోచించు. అటుకొస్తా నుంచి మూల పెడితే ఇటుకొస్తా వరకు మీ వాళ్ళు ఎవరైనా వస్తే కనిపిస్తారు కదా, వెంటనే ఎస్కేప్ అవ్వచ్చు కదా. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు చెప్పు? అబ్బా కార్తీక్, నీకు మా అన్న గురించి తెలియదు కార్తీక్. అసలుకే నా మీద ఫుల్ డౌట్స్ వస్తున్నాయి. కొంపదీసి ఫాలో అవుతారు మనని. జాగ్రత్తగా ఉండాలి మనమే. మీ అన్న ఫాలో అయితే అవ్వని. ఇంతకుముందు ఒకసారి ఇట్లే వచ్చినప్పుడు తప్పించుకున్నాం కదా, ఈసారి కూడా అట్లనే చేద్దాం. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? సర్లే, టిఫిన్ చేసినావా? ఇంకో నేను టిఫిన్ చేయలేదే. నువ్వు వచ్చి బండి ఎక్కినావు అనుకో, ఇటు నుంచి ఇటు టిఫిన్ తినేసి అటు నుంచి అటు సినిమా చూసి వద్దాం, సెట్ అవుతుంది. ఇగో ఎక్కువ వేసినావు అనుకో 2 చెంపలు వలుగుతాయి. బస్సు వస్తే నేను కాలేజ్ పోతాను, నువ్వు చక్కగా ఇంటికి పో. పగులితే బగల్ని, చలికాలమే కదా వ్యాసన్ పెట్టుకుంటలే. నువ్వైతే వచ్చి ఫస్ట్ బండి ఎక్కు. నీకు ఏమైనా పిచ్చా కార్తీక్? ఇంట్లో వాళ్ళ వల్ల అసలే నాకు టెన్షన్ వస్తుంది. నువ్వేమో సినిమాకి పోదామంటావు. ఎప్పుడు నీకు నువ్వు ఆలోచించుకోకు, నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నీ ప్లేస్ నా ప్లేసే కాదే. నేంటి ఇష్టం ఉంటే చక్కగా వచ్చి బండి ఎక్కు. మెంటలోడ ఇద్దరం కలిసి అవే వేసుకుంటాం కదా, మళ్ళీ ఇష్టం అని చెప్పి మాట్లాడతావు కదా. నా లవర్వే కదా, సో నా మాట వినాలి. నువ్వు చక్కగా వచ్చి బండి ఎక్కు. నువ్వు వచ్చి బండి ఎక్కేంతవరకు అసలు ఇక్కడ నుంచి బండి కదలేదు. చెప్తే అస్సలు వినవు. లవ్ యూ కావ్య. లవ్ యూ టూ, కానీ పోనీ.